ఎందుకంటే నిన్ను పెట్రోల్ పోసి తగలబెట్టాలనుకున్నవాడు ఈరోజు స్మైల్ ఇస్తూ పిలిచాడంటే ఆశ్చర్యంగా ఉంది. అయినా ఆడేదో చెయ్యాలనుకుంటే నన్ను పిలవాలి కానీ నిన్నెందుకు పిలుస్తాడ్రా? అంతేనంటావా? కొడుకుని దెబ్బతీస్తే తండ్రి మానసికంగా వెలవెల్లాడిపోతాడన్న ఆలోచన ఏమైనా ఉండొచ్చేమో. సరే అట్టాగే అనుకుందాం. ఆడి ప్లాన్ ఆడుకుంటే నీ ప్లాన్ నీకుండాలిరా బోడా. నీ పోలీస్ బుద్ధి ఉపయోగించి ఆడేం చెయ్యాలనుకుంటున్నాడో తెలుసుకో. తర్వాత ఆడి ప్లాన్ కూడా నీ ప్లాన్గా మలుచుకో. నువ్వు కొట్టబోయే దెబ్బకి ఇక ఈ జన్మలో ఆడింటికి నిన్ను పిలవకూడదు. కుదిరితే వాడికి జన్మే లేకుండా చెయ్యాలి, లేదంటే ఈ జన్మే చాలనట్టుగా చెయ్యాలి. మొత్తానికి నీ అడుగు పడుతుందంటే ఆ ఇంట్లో తుఫాన్ రాగలరా బోడా. నాగవల్లి కూడా వస్తానంటుంది కదా, అక్కడ ఏ మాత్రం అవకాశం దొరికినా ఎందుకొచ్చాన్రా బాబు అనేలా చేస్తాను నాన్న. ఆడు బట్టలు పెట్టడం కాదు, అవకాశం వస్తే తెల్ల బట్టలతో వాణ్ణే కప్పేయి. ఏంటి ఎలక కీచులాడుతున్న సౌండ్ వస్తోంది? ఓ బాబు, ఎలక కాదు, ఈ చిలక. చిలక? ఎస్, ఇట్స్ మీ. ఏయ్, నేను చొక్కా విప్పుతుంటే ఇక్కడేం చేస్తున్నావు? కొంపదీసి ఇంకా ఏమైనా తీసేవాడివా బావా? ఏంటి? అదే బనియన్ తీసేసి రిలాక్స్ గా పడుకునేవాడివా? ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి పడుకో. నేనెక్కడ పడుకోవాలి? వరండాలో పడుకుంటే దోమలు, అరుగు మీద పడుకుంటే చీమలు, నీ చెల్లి వాళ్ళ దగ్గర పడుకుంటే నానా మాటలు. ఇన్ని పాటలు అవసరమా బావా? మరేం చేద్దాం? ఇద్దరం కలిసి పాట పాడుకోవచ్చు కదా. ఈ ఎక్స్ట్రాలే వద్దనేది. ఇక్కడ పడుకోవాలంటే నోరు మూసుకుని పడుకో. అదేంటి బావా, నన్ను అర్థం చేసుకోవేంటి నువ్వు? కార్తీక మాసంలో మీ చెల్లెల్ని ఇంటికి తీసుకుని రమ్మని పిలిచావు. నాకు కూడా పుట్టింటికి వెళ్ళాలని ఉంటుంది కదా. వెళ్ళు, నిన్నెవరు ఆపారు? మా పెద్దమ్మ వాళ్ళు పిలవకపోయినా నేనిక్కడే ఉన్నానంటే కారణం ఏంటో తెలుసా? తెలుసు. ఏం తెలుసు? అక్కడికి వెళ్తే నడుము వంచి పని చేయాలి కాబట్టి. ఇక్కడైతే మా చెల్లెళ్ళు వండి పెడతారు, సుష్టిగా తిని పుష్టిగా తయారవుతావు. ఏంటి, నేను లావయ్యానా? నీకు అలా అనిపిస్తుందా? ఒక్కసారి నా నడుం వంక చూసావా? చూడు చూడు, సైజు 25. చూడు చూడు. ఏ ఆగు, నేనేమైనా టైలర్ని అనుకుంటున్నావా కొలతలు చూపించడానికి? నువ్వు ఏం చూపించాల్సిన అవసరం లేదు. ఓ కొలతలు చూపిస్తోంది. ఓరి నా మగడా, నీ స్థానంలో ఇంకెవరున్నా కొంచెం చూపించవా, ఇంకొంచెం చూపించవా అంటూ కొలతలు అడిగేవాళ్ళు తెలుసా? నువ్వు కట్టింగ్లు ఇస్తావు కాబట్టి నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి, లేదంటే పీడించేస్తావు. నీకోసం కష్టపడతాను, నీ కుటుంబాన్ని ఇష్టపడతాను, మీ అందరి కోసం ఎంతైనా త్యాగం చేస్తాను అని తెలిసిన తర్వాత కూడా నన్ను దూరం పెట్టడం అన్యాయం బావా. మరి ఏం చేయాలి? దగ్గరికి తీసుకోవాలి, ముద్దు మురిపాలు చూపిస్తూ సంసారం చేసుకుంటే ఎంత బాగుంటుంది. బాగుంటుంది బాగుంటుంది. అప్పుడు మా చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చేయకుండా మనకి పుట్టిన పిల్లలకి బారసాలలు, గుండు కొట్టించడాలు, కమ్మలు కుట్టించడాలు ఇవే చేసుకోవాల్సి వస్తుంది. ఆహాహా, ఎంత బాగుంటుందో కదా. నువ్వు నాకు క్షవరం చేయించాలని చూడకు, పడుకో. బావా బావా బావా, ఎక్కడున్నావు బావా? కనిపించట్లేదే, కనిపించట్లేదు. అమ్మయ్యా బావా. సారీ సారీ సారీ. అమ్మా, సారీ బాబా, సారీ సారీ.
చేతి ఏయ్ సరిగ్గా పడుకో. ఏంటన్నయ్య అలాగే చూస్తున్నావు? అష్టలక్ష్మి లాగా మీరే కనిపిస్తున్నారమ్మా. మరి నేనెలా కనిపిస్తున్నాను బావా? మీ చెల్లెళ్ళందరికీ దిష్టి బొమ్మలాగా? భలే చెప్పావు శివ. ఇదిగో ఈ అటకారమే వద్దు, నన్ను దేవతలా చూసుకోవడమే ముద్దు. అమ్మవారి ముందు గొడవలు ఎందుకు వదినా? మీరు బొద్దుగానే పెరిగారు కానీ మీ అన్నయ్యకే బొద్దు లేదనుకుంటాను. ఇప్పుడేమైందని? మిమ్మల్ని అందరినీ మహాలక్ష్మిలతో పోల్చాడు కదా, నన్ను దిష్టి బొమ్మలా చూడాలా? నన్ను కూడా చదువుల తల్లి సరస్వతి దేవినో అనుకోవచ్చు కదా. నువ్వు అలాగే అనుకో శివ. అన్నయ్య చెప్పినా చెప్పకపోయినా నువ్వు నిజంగా సరస్వతీదేవిలాగే ఉంటావు. చూసావా, మీ చెల్లెలు నన్ను పొగిడింది. నువ్వు బాధపడకూడదని తను అలా అంది, కానీ నువ్వు అంత గొప్పగా ఏముండవులే శివ. బావా ఇంకా ఆపుతావా? ఛ! ఆపండ్రా మీ గొడవలు. పూజ మొదలైపోయినట్టుంది. గంగయ్య, ఎక్కడయ్యా మీ చెల్లి నాగవల్లి దాని మొగుడు? ఎక్కడ గంగా నీ బామ్మర్ది? వచ్చేసా, నేనొచ్చేసా. ఈ ఇంటలుడివి నువ్వు కాదు కదా? అయ్యి బాబోయ్, ఏంటండి ఇది? ఏదో తేడాగా ఉంది. నేను గంగాధరం గారింటికి వచ్చానా లేదంటే వేరే ఎక్కడికైనా వచ్చానా? హలో బ్రదర్, నువ్వు మా ఇంటికే వచ్చావు. కాకపోతే వీళ్ళు అడిగిన ప్రశ్న వేరు, నువ్వు చెప్పిన టైమింగ్ వేరు. పండు ముసలివాళ్ళైనా వీళ్ళు మాత్రం క్లారిటీగా ఉన్నారనమాట. ఏంటయ్యా పండు ఎండు అంటున్నావు? ఇంకా పెళ్లి కూడా కానట్టుందే, అంత కంగారు పడిపోతున్నావు. ఒకప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళమో తెలుసా? అయ్యో బామ్మగారు, ఇప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్లన్నీ వద్దులేండి. నేను చెప్పేది వినండి. నేను బేసిక్గా సరదా మనిషిని. సరదాగా అలా అరుస్తూ వచ్చానన్నమాట. అప్పుడే మీరేదో ఇంటి అల్లుడి గురించి అడుగుతున్నట్టున్నారు. అదేదో అలా సింక్ అయిపోయినట్టుంది. అదేం అవ్వలేదు, మీరే కావాలని సింక్ చేస్తున్నట్టుంది. ఆ, అలా అపార్థం చేసుకోకండి. ఆగవయ్యా, అయినా మేమడిగింది నాగవల్లిని దాని మొగుడిని. మధ్యలో నువ్వెవరయ్యా? ఓహో, నేనెవరో మీకు తెలీదు కదూ. చెప్తా. ఐఎమ్ విపి రాజ్, వెంకటపతిరాజు, పశువుల డాక్టర్. పశువుల కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానన్నమాట. ఏందే ఏదేదో మాట్లాడుతున్నాడు? చూడు బాబు, నువ్వు పశువుల డాక్టర్ అయితే ఏంటి, మనుషుల డాక్టర్ అయితే ఏంటి, మాకు కావాల్సింది నాగవల్లి. దాని మొగుడుతో ఇక్కడికొస్తే ఇద్దరినీ ఒక చోట కూర్చోపెట్టి పూజ జరిపించి మేము వెళ్ళిపోతాం. అనుకున్నాను, లక్ష్మీదేవి పూజ అన్నప్పుడు ఆవును తీసుకొస్తారు కదా, మీరంతా అలా వచ్చారన్నమాట. ఏంటి, మమ్మల్ని పశువులనుకున్నావా? అయ్యయ్యయ్యయ్యో, అలా అపార్థం చేసుకోకండి. నేను పశువుల డాక్టర్ని. నా ఆశయం, నా లక్ష్యం, నా అడుగు అన్నీ పశువుల కోసమే అన్నమాట. అందుకే మంచి వాళ్ళను అలా ఆవులతో పోలుస్తూ ఉంటాను. అందుకే అలా అన్నాను. నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. అసలు నా గురించి చెప్పాలంటే అది రాజుగారు, మీరు మీ చరిత్ర అంతా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఈ పూజకి ఎందుకొచ్చారో కూడా మర్చిపోయేలా ఉన్నారండి. కాసేపు వాళ్ళని అమ్మవారిని దర్శనం చేసుకునేలా చూడండి. సారీ అండి, సారీ. ఏది ఏమైనా ఈరోజు శ్రీవల్లి అమృత కలిసి వంటలు అద్భుతంగా చేసుంటారు. ప్రశాంతంగా కడుపు నిండా తినొచ్చు.
మీరు మాత్రం అందుకే వచ్చినట్టున్నారు. ఆ, మామగారు, నాగవల్లి వచ్చాక మన ప్లాన్ ఏంటో తెలుసు కదా? తెలుసుకునే కదమ్మా వచ్చాము. రాని వాళ్ళని మా తడాకా ఏంటో వాళ్ళకి చూపిస్తాం. మ్మ్. చూడండి బామ్మ, నాగవల్లి భర్త దేవరాజ్. మీరు పదే పదే ఇదే చెప్పాలి. తన మైండ్లో అదే ఫిక్స్ అయిపోవాలి. ఎందుకంటే మా శ్రీవల్లి వెంట కూడా పడ్డాడు ఆ పరమ రాక్షసుడు. చూడండి, ఒక మంచి అమ్మాయికి మంచి జరగాలంటే మీరు దేవరాజ్ గారు లాంటి వ్యక్తికి బుద్ధి చెప్పాలి. ఇదే అవకాశం అనుకోండి, ఆదర్శం అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. దేవరాజు వచ్చాక పూజ అయిపోయి భోజనాలు అయిపోయి నా చెల్లిని ఇంటికి తిరిగి తీసుకెళ్లే వరకు నాగవల్లి భర్త దేవరాజ్ అని గుర్తు చేయండి. భర్త అని అంత సుకుమారంగా చెప్పడం మాకు రాదు. నాగవల్లి మొగుడు అంతే. సౌండింగ్ ఇదే బాగుంది కదా. మీరే ఎలాగైనా మమ్మల్ని సమస్య నుండి గట్టెక్కించాలి. చూశారు కదా మా శ్రీవల్లెకెంత మంచిదో. ఎవరితోనూ మాట్లాడదు. అలాంటిది తనను కూడా చాలాసార్లు ఇబ్బంది పెట్టాడు. పెళ్లి కూడా ఆపేశాడు. నాగవల్లి అక్కని పెళ్లి చేసుకున్నా ఇప్పటికీ శ్రీవల్లి అక్క అంటే ఇష్టమని చెప్తూ ఉంటాడు. వాడు నాగవల్లి మెడలో తాళి కట్టాడు కాబట్టి నా చెల్లి మొహం చూసి వదిలేస్తున్నాను. వాడు ఇంకెప్పుడు శ్రీవల్లి గురించి ఆలోచించకూడదు. ఈ రోజుతో వాడి అలవాట్లన్నీ వదిలిపోవాలి. అలాగే నాగవల్లిని ఇక నుండైనా ప్రేమగా చూసుకోవాలి బామ్మగారు. మాకొదిలేయమ్మా. రాణి దేవరాజుని ముక్కోటి దేవతలు ఇక్కడే కనపడేలా చేస్తాం. కానీ ఇంటికెళ్ళేటప్పుడు మాత్రం మా దేవరాజు అన్నయ్యకి నాగవల్లి తప్ప ఎవ్వరూ కనిపించకూడదు బామ్మ. చూస్తారుగా మా టాలెంటు. మ్మ్. ఆ వేరే అమ్మవారి విగ్రహాలు తీసుకురాలేదా? సాక్షాత్తు మీ కళ్ళ ముందు విగ్రహాలు కనిపిస్తుంటేను అలా అంటారేంటండి? ఇక్కడ ఒకటే కదండి విగ్రహం ఉంది. ఆ, అందరూ అలాగే కనపడితేను అలా అనేసానమాట. నీ గురించి అక్క. ఏ ఊరుకోండే. ఇదిగో మా అన్నయ్య నాగవల్లి వచ్చేశారు. నేను రిసీవ్ చేసుకొని వస్తాగా. హాయ్ సార్, రండి రండి రండి. వెల్కమ్ అండి, వెల్కమ్. కార్తీక పౌర్ణమిలో లక్ష్మీ పూజకి స్వాగతం, సుస్వాగతం. ఈ పశువుల డాక్టర్ ఊళ్ళో వైద్యం చేయడు కానీ మీ ఇంట్లో పనిచేస్తూ ఉంటాడనుకుంటా. హా, మీరెలా అనుకున్నా పర్లేదండి. ఇంటికొచ్చిన వాళ్ళకి ట్రీట్ ఇవ్వడంతో పాటు ఇలాంటి పశువులకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వాలి కదా. ఏంటి? ఆ, మిమ్మల్ని కాదు సార్, నేను చెప్పేది పశువుల గురించి. మీరేం అలా ఫీల్ అవ్వట్లేదు కదా? నేను అలా ఎందుకు ఫీల్ అవుతాను? నేనేం పశువుని కాదు కదా. అమ్మయ్య, అయితే ఏ సమస్య లేదు, ఈజీగా ట్రీట్మెంట్ చేయొచ్చు. రాయ్, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఆ, చెప్పాను కదండి పశువు గురించని. మీరు రండి రండి రండి. ఈతనేనా నాగవల్లి మొగుడు? పొడ్డు పొడుగు అంతా బాగానే ఉన్నాడు. ఓ గంగా, నీ బామ్మర్ది నీ చెల్లెల్ని బంగారంలా చూసుకుంటాడనుకుంటా. నీ చెల్లెలు కూడా ముద్దుగా బాగానే ఉంది. అవును సూరమ్మా, ఈడు జోడు బంగారం. అవును, బంగారం.
ఉహుం. అవునమ్మా, మీ నోటి చలవతో కలకాలం వీళ్ళు క్షేమంగా ఉండాలి. బాగున్నావన్నయ్య? బాగున్నానమ్మా. మీరు బాగుండాలనే పూజ. మాకేమైంది, మేము బాగానే ఉన్నాం కదా. నిండు నూరేళ్లు నాగవల్లితో సుఖ సంతోషాలతో ఉండాలని పూజ జరిపిస్తున్నాం బావా. నాగవల్లితో నేనెలా సంతోషంగా ఉంటాను? శ్రీవల్లి అయితే బాగుండేది. నీ ఎక్స్ట్రాలు కట్ చేయడానికి ఈ ప్రోగ్రాం ఫిక్స్ చేసామన్నయ్య. దేవా అన్నయ్య. ఏంటే నాగవల్లి, మరీ వెన్నపోసైపోయావు? నీ మొగుడు లేకపోతే పుట్టింటికి రావా? ఎందుకు రాను? రావాలంటే మా వారు అనుమతించాలి కదా. వారు వీరు అని నాజుగా మాట్లాడతావేందే? నా మొగుడని చెప్పు. ఎట్టాంటి మొగుణ్ణి నువ్వు బొంగరంలా తిప్పాలే. ఏమయ్యా నాగవల్లి మొగుడా, నేను చెప్పింది రైటే కదా? ఛ, పప్ప ఏంటి మొగుడు మొగుడు అని చంపుతున్నారు? శ్రీవల్లికి లైన్ వేద్దాం నేనొస్తే వీళ్ళు అస్తమానం నాగవల్లి మొగుడు అంటారేంటి? చిరాగ్గా. టైం లేదు, లక్ష్మీ పూజ చేయాలి. కూర్చోండి. ఎవరు చేస్తారు? ఇంకెవరు? కొత్త జంటలైనా మీరే. గంగా శివపార్వతి, నాగవల్లి మొగుడువైన నువ్వు కూడా ఉండాలబ్బాయ్. మీ నలుగురు కలిసి కూర్చోవాలి. నాగవల్లి, నీ మొగుడికి చెప్పలేదా ఏంటి? ఇక్కడికి వచ్చాడు కదా, ఇక మీరే చెప్పండి బామ్మ నా మొగుడికి. మీరన్నిసార్లు పిలవకండి, దేవాని పిలిచినా సరిపోతుందిగా. పేరుదేముందిలే అయ్యా, నాగవల్లికి మొగుడయ్యావు, అది చాలు. బా సరే, సరే, ముందు పూజ మొదలు పెడదాం. రెండు జంటలు కలిసి చెయ్యాలి గంగా. నాగవల్లి, మీరు కూడా కూర్చోండి ముందు. మేమెందుకు కూర్చోవాలి? ఈ పూజలు అవేం చెప్పలేదే. ఊరికే వచ్చి మెక్కేసి పోతారా ఏంటి? అలా కాదు కదా. పూజ అంటే నిష్టగా చేయాల్సినవి కొన్ని ఉంటాయి బ్రదర్. నాగవల్లి మొగుడైనంత మాత్రాన తేరగా తినడమేనా? చూడండి, నన్ను వరదరాజుల కొడుకు దేవరాజు అని పిలిస్తే చాలు, పదే పదే నాగవల్లి మొగుడు అనకండి. ఊరుకోవయ్యా, కొత్తగా పెళ్ళైనప్పుడు నాగవల్లి మొగుడు అంటారు కానీ వరదరాజుల కొడుకు బురదరాజుల కొడుకు అంటారా ఏంటి? అది కాదండి. సరే సర్లే ఆగవయ్యా, ముందు పూజ అయితే కానివ్వు, తర్వాత తీరిగ్గా కూర్చుని మాట్లాడుకోవచ్చు. ఇదిగో, దృష్టి మరల్చకుండా పూజ చేయాలి చెప్తున్నాను. మనసులో నాగవల్లినే తలుచుకుని పూజ చేయి. అప్పుడే నీకు పూజా ఫలితం దక్కుతుంది, అమ్మవారు కరుణిస్తారు. అమ్మవారి పూజలో కూర్చోవడం అంటే ఎంత అదృష్టమో. దేవాబావ నాగవల్లితో కలిసి పూజ చేయబోతున్నాడు. ముందు కూర్చోనివమ్మా. నాగవల్లిని తన మొగుడు దేవరాజుని తర్వాత పొగడొచ్చు. కూర్చో శివ. మీరు కూడా కూర్చోండమ్మా. అక్కడేం చూస్తావు? అమ్మవారిని చూడు నాగవల్లి మొగుడా.
నాగవల్లి, నీ దృష్టి అంతా నీ మొగుడు మీదే ఉండాలి. ఏమయ్యా, నీ దృష్టి అంతా నీ పెళ్ళాం మీదే ఉండాలి. 12 బిడ్డని చేతుల్లో పెట్టమని అమ్మవారిని వేడుకుంటే సంవత్సరం తిరిగేలోపు నీ చేతిలో పాపనో బాబునో పెడుతుందయ్యా నాగవల్లి మొగుడా. అసలు నాకు నాగవల్లి అంటేనే ఇష్టం లేదు. పిల్ల పాపలంటారేంటి వీళ్ళు?